పని లేదు, విద్యార్హత పని లేదు. విద్యార్హతలు కూడా లేవంట. 300 అంటే ఇవాళ చెప్తున్నారు ఇప్పుడు ఎన్ని 382 మందిని తీసుకున్నామని. నేను మొన్నటిదాకా ఆవిడ అనితమ్మ గారు ఏం చెప్తున్నారు, 9 దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినాయి అంట అని. అవును, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలే మొరిగాం, 9 నెలల తర్వాత మొరిగాం. దొంగతనం చేశారని ఇప్పుడు తెలిసింది. మీరు నిజాయితీగా మొత్తం చెప్పాలి కదా. నిన్నటిదాకా 3% అన్నారు, మరి వాళ్ళు 382 అంటున్నారు. ఎందుకని 3% అంటే 400 చిల్లర కదా. అంటే ఎంతమందిని తీసుకున్నారో స్పోర్ట్స్ కోటాలో కూడా బయటికి చెప్పరు. ఇవాళ 60 జీవోలో ఏం చెప్పారు, 67 ఆటలు మొత్తం 29 నుంచి 67 ఆటలు చేశారు. 67 ఆటలు పరీక్షలు రాయక్కర్లేదు. ఆ 67 ఆటల్లో 40వ ఆట కింద బ్రిడ్జ్ అనేటువంటి పేక ముక్కలతో ఆడే ఆట ఉంది జీవోలో. నువ్వు ఏ ఆటకి ఎవరిని తీసుకున్నావో 9 మాసాల నుంచి చెప్పట్లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జ్ఞానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి మనుషులు, అజ్ఞానులైన జగన్మోహన్ రెడ్డి మనుషులు, పేరు నానిగాడు అరిచి 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 అరవబట్టి నిన్ను అల్లరి చేయబట్టి ఇవాళ ఈ డేటా అంతా బయట పెడుతున్నారు. 382 తీసుకున్నాం, పేకాట్లో మనుషులు తీసుకోలేదు, మేము పేకాట ఆడేవాళ్ళని తీసుకోలేదని ముందే ఎందుకు చెప్పలేదు? జీవోలో ఈ ఆటల నుంచే మేము తీసుకున్నామని ఎందుకు చెప్పలేదు? ఇవాళ ఎందుకు చెప్తున్నారు? దీన్ని ఎలా నమ్మాలి? ఇవాళ స్పోర్ట్స్ కోటా ఒకటి నిన్న ఆన్లైన్లో పెట్టారు, ఎవరి సంతకం లేదెందుకని? ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం దాని మీద ఉండాలి కదా. స్పోర్ట్స్ ఓడిదో, ఆటలు ఓడిదో, లేకపోతే చదువు ఓడిదో ఏదో ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ సంతకం ఎందుకు లేదు దాని మీద? చెప్పాలి కదా. చెప్పకపోగా 67 ఆటల్లో 12 ఆటల నుంచే 295 మందిని తీశారు. చూడండి, 67 ఆటల్లో 12 ఆటల నుంచి 295 మందిని తీశారు. బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, ఇక్కడ విచిత్రం చూడండి. బాల్ బ్యాడ్మింటన్ ఆట పూర్వం అన్ని చోట్ల ఆడేవాళ్ళు, కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆటని గేమ్స్లోంచి, స్కూల్ గేమ్స్ లిస్టులోంచి దాన్ని తీసేశారు. బాల్ బ్యాడ్మింటన్ అనే ఆట నారా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి మళ్ళీ గెలిచిన తర్వాత బాల్ బ్యాడ్మింటన్ అనే ఆట స్కూల్ గేమ్స్లోంచి, ప్రభుత్వ లెక్కల్లోంచి తీసేశారు దాన్ని. మరి స్కూల్లో ఆట ఆడిస్తామని చెప్పని స్కూల్లో బాల్ బ్యాడ్మింటన్ ఆట ఆడాలని కానీ ఆ ఆటను గుర్తింపు కానీ లేకుండా మరి బాల్ బ్యాట్స్మెన్ ఆడేటువంటి 48 మందిని తీసుకుని ఏం చేస్తారు అంటున్నా. ఆటలు వీళ్ళని తీసుకుంటారు, మరి వీళ్ళని ఏం చేస్తారు? రెండోది, ఇంకా ఖోఖో నుంచి 49 మంది, జూడో నుంచి 37 మంది, సాఫ్ట్ బాల్ నుంచి 38 మంది. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక మాట చెప్పండి. మీ అబ్బాయి తోడల్లుడు జూడోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆటలకు అధ్యక్షుడు. జూడో వచ్చా మీ అబ్బాయి తోడల్లుడికి? జూడో బాగా ఆడతాడా? వైజాగ్ ఎంపీ భరత్ గారు జూడోకి అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, జూడో ఆటకి. సాఫ్ట్ బాల్ 38 మంది. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్కి అధ్యక్షుడు ఎవరో తెలుసా అండి? కోన రవికుమార్ అని ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే సాఫ్ట్ బాల్కి అధ్యక్షుడు. 38 మందిని తీశారు. అథ్లెటిక్స్ 21 మంది, వాలీబాల్ 19 మంది, హ్యాండ్బాల్ 18 మంది, హాకీ 17 మంది, ఫెన్సింగ్ 13 మంది, కబడ్డీ 12 మంది, బాస్కెట్బాల్ 11 మంది, చెస్ 10 మంది. మేము పేకాట మాత్రం తీయలేదు. ఈ మాట ముందే చెప్తే మేమే పేరున్నాను ఎందుకు మాట్లాడతాడు? మాకు అనుమానం ఉంది పేకాట. నిజంగా మన అదృష్టం బాగుండి పేకాట నుంచి మార్షల్ని తీసుకోలేదు. కానీ ఏది బ్రిడ్జ్, BRIDGE బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఆట నుంచి అదృష్టవశాత్తు ఎవడో సర్టిఫికేట్ పట్టరాలా. ఆ సర్టిఫికేట్ పట్టుకొచ్చుంటే ఇక నా సస్తాది ఎట్లా ఉండేదంటే పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, అనితమ్మ గారు ఎట్లా ఉండేదంటే పాఠాలు చెప్తే A ఫర్ ఆర్టీన్, B ఫర్ బ్లాక్ జాక్, C ఫర్ కటింగ్, ఫ్లాగ్ కోత కోసంగా కటింగ్, D ఫర్ డైమండ్ లేదా D ఫర్ డ్రాప్, I ఫర్ ఇస్పేట్, F ఫర్ ఫుల్ కౌంట్, M ఫర్ మిడిల్ క్రాప్, S ఫర్ షో. ఇదే కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రుల అదృష్టం. ఏంటంటే బ్రిడ్జ్ సర్టిఫికేట్ తీసుకుని ఎవడో మీ దగ్గరికి రాలా, డబ్బులు ఇచ్చుకుని
సంచుకుని బ్రిడ్జ్ సర్టిఫికేట్ ఇచ్చుకుని ఎవడో రాలా, బతికిపోయారు పిల్లలు. లేకపోతే బళ్ళో ఏ పర యాపిల్ పోయి ఏ పర ఆటిను ఇవే వచ్చాయి. ఇదే కదా, ఇంకా బుద్ధి లేదు. ఎవరికి బుద్ధి లేదు, మీకా మాకా? ఇంకేం చెప్తాను చంద్రబాబు నాయుడు గారు? ఆటలు నేను పెడతానా? కేంద్రం పెట్టిందాన్ని. కేంద్రం పెట్టిన ప్రతిదీ నువ్వు చేస్తావా అని అడుగుతున్నాను. మోడీ చేసే ప్రతి పని నువ్వు చేస్తావా? కేంద్రం ఆచరించమన్న ప్రతిదీ మీరు ఆచరిస్తారా అని అడుగుతున్నాను. మీకు ఏది కావాలంటే అది, మీకు ఏది అనుకూలం అనుకుంటే అది చేసేస్తూ ఉంటారు. ఇక ఇంకోటి కూడా ఉంది, ఇంకో విచిత్రం. మొత్తం ఒలింపిక్ అంటే అసలు ఎన్ని రకాల ఆటలు ఉంటాయి కదా. ఆంధ్రప్రదేశ్లో ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? విజయవాడ ఎంపీ చిన్ని. ఏమండి? అవును, ఆయనే చిన్ని గారంటే మన వెంకటేశ్వర స్వామి గుడి మన పొలం 30 ఎకరాల 38-40 ఎకరాల పొలం ఆయనే. నిజమే, బొచ్చుపేట వెంకటేశ్వర స్వామి గుడి హైకోర్టు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఏమని, ఆ పండగ ఏదో బెదవాడ పండగ అయిపోగానే మొత్తం పొలం అంతా మట్టి తవ్వేసి మీరు పట్టుకుపోయి ఆ పొలం దేవుడికి ఇచ్చేయండి అన్నారు. ఇంతవరకు గమ్మత్తు దుర్మార్గం ఏంటంటే ఒక్క ఐఏఎస్ అధికారికి కూడా కోర్టు తీర్పు అంటే భయం లేదు, వెరుపు లేదు. లేదా ఆ సంఘంలో ఎవరైతే ఆయన బోషడికే పట్టాభి గారు లేదా మన ఎంపీ చిన్ని గారు ఇద్దరు ప్రెసిడెంట్ సెక్రటరీలు, వారికి కూడా కోర్టు తీర్పు అంటే కోర్టుకి హామీ పడ్డాం కదా, కోర్టు దగ్గర ప్రమాణం చేసి ఈ బెదవాడ సంబరాలు అవ్వగానే బందరు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడి ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పాం కదా, పొలం కింద మార్చి అన్న ప్రమాణం కూడా గుర్తులేదు వాళ్ళకి. కాకపోతే ఇవాళ దేవుడు కానీ ప్రజలు కానీ మిమ్మల్ని ఏమి చేయలేకపోయినటువంటి అహంకారం మీకు ఉంది. కానీ పాపం పండే రోజు వచ్చిన రోజు దేవుడు ప్రజలు ఖచ్చితంగా రాజకీయంగా మిమ్మల్ని పచ్చడి చేయటం, ఎక్కడ తనాలో అక్కడ తంతం ఖాయమనేది కూడా మాత్రం గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరే ధృతరాష్ట్రుల్లాగా పరిపాలిస్తున్నారు. మీరు కళ్ళకి గంతలు కట్టుకుని మీ మనుషులందరూ దోచుకుంటా పోతుంటే, ఈ రాష్ట్రంలో ఉన్న మనుషులందరినీ కాల్చుకుతుంటే, ఏపుకుతుంటే కనీసం ఒక్కటి కూడా మీరు ఆపట్లేదు. ఒక్క తప్పుడు పని, ఒక్క దుర్మార్గాన్ని కూడా మీరు ఆపట్లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు వీటన్నిటికీ పరిహారం మీరే చెల్లించాల్సి వస్తుంది ప్రజల దగ్గర. అలాగే స్పోర్ట్స్ లిస్టు నిన్నెందుకు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? ముందే పెట్టాలి కదా. అదొకటే కాకుండా ఇంకోటి కూడా ఇవాళ చెప్పండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ 16,000 టీచర్లని నింపేప్పుడు ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీలు కాదు, అది గిరిజనుడవని, దళిత కుటుంబం అని, లేదా ముస్లిం కుటుంబం అని, వికలాంగుడవని, లేదా వెనుకబడిన తరగతులకు సంబంధించిన కుటుంబం అని, లేదా అగ్రవర్ణాల నుంచి వచ్చినాడు అని, కానీ ఎవడైనా సరే ఓపెన్ కాంపిటీషన్కి అర్హుడు. అంటే దానికి రిజర్వేషన్స్ లేవు, మెరిటే ఆధారం. ఏం చేయాలి? రూల్స్ ఏం చెప్తున్నాయి? 40% కట్ ఆఫ్ మార్క్స్ డిక్లేర్ చేయాలి. ఈ మార్కుల వరకు కట్ ఆఫ్, ఇది ఇక్కడతో ఓపెన్ కాంపిటీషన్, ఇది ఆఖరు ఈ మార్కుతోని. కానీ గమ్మత్తేంటి చూడండి, అనితమ్మ గారు చెప్పదు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. అసలు మాట్లాడాల్సింది ఎవడు? ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు. ఆయన మాట్లాడు. ఏజెంట్ల కింద ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ వస్తారు. ఈ రాష్ట్రంలో పసిపిల్లల్ని రేప్ చేసి చంపేస్తే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడదు. ఈ రాష్ట్రంలో దోపిడీలు జరిగితే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడదు. ఈ రాష్ట్రంలో గృహదహనాలు జరిగితే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడదు. ఈ రాష్ట్రంలో హత్యలు జరిగితే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడదు. లోకేష్ గారు విద్యాశాఖలో తప్పు జరిగిందని మేము అనగానే బయలుదేరి వచ్చేసింది ఆవిడ ఎగేసుకుని. పోనీ దొమ్మగా చెప్పాలి కదా. మేము దొంగల పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు మురుగుతున్నాం మేము వాళ్ళ. మరి 9 మాసాల క్రితమే మీరెందుకు ఇవన్నీ బయట పెట్టలేదు? ఏ ఆటకి దేని కింద ఇచ్చారు? ఇంకోటి గమ్మత్తు కూడా, ఇంకోటి ఏంటంటే ఇంకోటి కూడా చెప్తారు. ఉదాహరణ చెప్తున్నా,
చిటికెన నాగేశ్వరరావు గారు బీసీ ఏంటి సార్ అది మంది బీసీలో బీసీ చిటికెన నాగేశ్వరరావు గారు చిటికెన నాగేశ్వరరావు అబ్బాయి గారు బీసీ బొర్రా వెట్ల గారు బీసీ అంతే కదా మీది బీసీ మీది బీసీ సరే అయిపోయింది కదా వీళ్ళిద్దరింట్లో మా పిల్లలకు టాప్ మార్కులు వచ్చినాయి. ఆ మార్కులు బట్టి రాష్ట్రంలో ఒకరికి 19వ ర్యాంకు ఒకరికి 20వ ర్యాంకు వచ్చింది. కానీ జన్మతః వీళ్ళిద్దరూ వెనుకబడిన కులాల్లో జన్మించారు. వీళ్ళని ఇప్పుడు ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళని ఎక్కడ పెట్టాలి? మెరిట్లో పెట్టాలి. మెరిట్ కదా, ఓపెన్ కేటగిరీలో పెట్టాలి. కానీ ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు నీచమైన ప్రభుత్వం వాళ్ళ కులాల కేటగిరీలో ఉన్నటువంటి ఖాళీలతో నింపారు టీచర్ల ఉద్యోగం. ఇది తప్పా గొప్ప చెప్పండి. ఎవరైనా విన్నవాళ్ళు, నా మాట విన్నవాళ్ళు. అనితమ్మ చెప్పమ్మా, నువ్వు తప్పా గొప్ప ఇది? నేను అజ్ఞాన్ని, జగన్ ఒక జ్ఞానం లేదని మాట్లాడుతున్నారు కదా మీరు. చెప్పండి, ఓపెన్ కేటగిరీలో ఒక ఎస్సీ కుర్రోడు 28వ ర్యాంక్ వచ్చింది, ఆయన ఎక్కడ నింపాలి? ఛాలెంజ్ చేస్తా, మీరు ఇచ్చిన లిస్టులో వాళ్ళని ఎస్సీ కేటగిరీలో నింపారు అంటే ఒక ఎస్సీ వాడికి అన్యాయం జరిగింది కదా, ఒక బీసీ వాళ్ళకి అన్యాయం జరిగింది కదా. ఒక ట్రైబల్ వాడికి, ఒక ట్రైబల్ విద్యార్థికి టాప్ ర్యాంక్ వచ్చింది 90 చిల్లరంతో. అతను ఎక్కడ పెట్టాలి? ఓపెన్ కాంపిటీషన్లో పెట్టాలి కదా. అతని ట్రైబల్ కేటగిరీలో టాప్ ర్యాంకర్గా ఫస్ట్గా ఎందుకు పెట్టారు మీరు? దానివల్ల ట్రైబల్స్కి అన్యాయం జరిగిందా? ట్రైబల్ విద్యార్థులకు, మిగతా వాళ్ళ పరీక్షలు రాసిన వాళ్ళకి అన్యాయం జరిగింది కదా. మరి పాపాలు చేసి వాళ్ళ ఇన్ని మాట్లాడతారు. ఇవన్నీ ఎందుకు డిక్లేర్ చేయలేదు అని అడుగుతున్నాం. ముందు ఇవన్నీ ఎందుకు డిక్లేర్ చేయలేదు? ఈ రోజుకి ఆవిడ చెప్తారు ఎంత పచ్చి అంటే హోమ్ మినిస్టర్ అంటే అబద్ధాలు చెప్పాలని నాకు తెలియదు. ఇన్ని అబద్ధాలు అడుగుతుంది ఆవిడేమంటుందంటే అసలు కోర్టు కేసులు లేవంటుంది. కోర్టు కేసులు లేకపోతామండి, ఆయన ఎవరో జడ్జి తెగదిట్టాడు కదా ఆఫీసర్, నేను మంత్రిని ఒక తిట్టు కాదు అసలు మనమైతే ఆత్మహత్య చేసుకుంటాం. అన్ని తిట్లు తిట్టాడు మంత్రిని, ఐఏఎస్ ఆఫీసర్, నా జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు. ఇప్పటికీ ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి ఈ డిఎస్సి మీద. మరి మీరు ఇలా పొరపాటు మాటలు మాట్లాడతారు. మరొకసారి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు, అనితమ్మ గారు, మేము మాట్లాడే దాంట్లో